ప్రజా రవాణా వ్యవస్థల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ప్రత్యేక కేంద్ర నిధులు కేటాయిస్తుంది. దీంతో రైల్వే స్టేషన్లు న్యూ లుక్తో ఎయిర్పోర్టులను తలపిస్తున్నాయి. చారిత్రక, సాంస్కృతిక వారసత్వ, ఆధ్యాత్మిక సంపదను ప్రతిబింబించేలా రైల్వే స్టేషన్లు అందంగా ముస్తాబవుతున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు రైల్వే స్టేషన్ సకల హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. గోడలపై అబ్బురపరిచే పెయింటింగ్స్, చారిత్రక వారసత్వ సంపదను ప్రతిబింబించే కళాఖండాలు, ఎత్తైన ప్రాకారాలు, రాజభవనాన్ని తలపించే తోరణాలు, పటిష్టమైన నిఘా వ్యవస్థ, అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఇవన్నీ ఏ 5 స్టార్ హోటల్లోనో ఉన్నాయనుకుంటే పొరపాటు పడినట్లే. సకల హంగులతో మన రైల్వే స్టేషన్లో అభివృద్ధి జరుగుతుంది. దేశంలోని చాలా రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ల తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ రేంజ్ తరహాలో విజయవాడ రైల్వే స్టేషన్ చుట్టూ కూడా శాటిలైట్ స్టేషన్లు నిర్మిస్తుంది రైల్వే శాఖ. ప్రజెంట్ 3 రైల్వే స్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. సో దానిలో భాగమే రాయనపాడు రైల్వే స్టేషన్. మొత్తం 3 ప్లాట్ఫామ్లతో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ప్రజెంట్ మొదటి ప్లాట్ఫామ్ను పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. రిమైనింగ్ 2 ప్లాట్ఫామ్లు కూడా ఫేజ్ 2లో అభివృద్ధి చేసేందుకైతే రెడీగా ఉన్నామని రైల్వే అధికారులు చెప్తున్నారు. అతి త్వరలో ప్రధాని మోదీ ఈ రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించబోతున్నారని కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. విజయవాడ రైల్వే డివిజన్ మీదుగా రాకపోకలు సాగించే రైలు సర్వీసులు భారీగా పెరిగాయి. ప్యాసింజర్ ట్రైన్స్ తో పాటు గూడ్స్ రైళ్లు విజయవాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుతున్నాయి. దీంతో విజయవాడ స్టేషన్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో పలు సర్వీసులను రైల్వే అధికారులు ఔటర్లో నిలుపుతున్నారు. సూపర్ ఫాస్ట్ రైళ్లను కూడా రాయనపాడులో ఆపాల్సి వస్తుంది. దీంతో అక్కడ సరైన వసతుల లేమితో ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. దీంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా రాయనపాడు, గుణదల, గన్నవరం స్టేషన్లను విజయవాడ రైల్వే స్టేషన్ కు శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ స్టేషన్ల ఆధునీకరణ పూర్తి అయితే విజయవాడ రద్దీ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం రాయనపాడు రైల్వే స్టేషన్ ను 20 కోట్ల రూపాయలతో సకల సౌకర్యాలతో అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఫీచర్స్ అండి, ఇది అమృత్ స్టేషను. మన ఇండియన్ రైల్వేలో టోటల్ 1300 ఐడెంటిఫై చేశారు. మన విజయవాడ డివిజన్లో 21. అవుట్ ఆఫ్ ఈ 21లోని రాయనపాడుని కూడా అమృత్ స్టేషన్గా డెవలప్ చేసామండి. మెయిన్ పర్పస్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే విజయవాడ స్టేషన్ డీకంజెస్టింగ్కి కొంచెం హెల్ప్ అవుతుంది. అక్కడ చాలా లోడ్ పెరిగిపోయింది. ఇది కొంచెం సఫిషియెంట్లీ ఎవేగా పెట్టాం. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఎక్స్పాండింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. అందువల్ల కొంచెం దూరం ఉన్న ప్లేసులో కూడా, అంటే ఈ హైవేకి దగ్గరగా ఉండడం వల్ల ఈ లోకల్ పీపుల్, డెవలప్ ఏరియా పీపుల్ కూడా ఈక్వల్గా దీన్ని ఉపయోగించుకోవాల్సిన ఉద్దేశంతో కొంచెం స్లైట్లీ అవే ఫ్రమ్ ది విజయవాడ స్టేషన్ డెవలప్డ్. బట్ ద ఫెసిలిటీస్ ఆర్ ఆన్ పార్ విత్ వాట్ ఆర్ అవైలబుల్ ఇన్ విజయవాడ స్టేషన్. ఏసీ లాంజ్ ఉంది, ఎస్పెషల్లీ దివ్యాంగజన్ ఫ్రెండ్లీ పార్కింగ్, the seamless parking facilities, seamless connectivity, AC lounge ఉంది, all facilities are there. మీరు ఇక్కడ ఈ స్టేషన్ మీరు వచ్చి చూస్తే ఏదో ఎయిర్పోర్ట్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. ఇంకా ఫేజ్ 1లో ఇప్పుడు అయింది. ఫేజ్ 2లో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 కూడా డెవలప్ చేస్తాము. అది కూడా చేస్తే మొత్తం కంప్లీట్గా ఉంటుందండి. రైట్ నౌ ద స్టేషన్ ఈజ్ ఫుల్లీ ఆపరేషనల్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే విజయవాడ, ఇప్పుడు మన విశాఖపట్నం నుంచి వచ్చే ట్రైన్స్ అవి ఏంటంటే డైరెక్ట్గా సికింద్రాబాద్కి వెళ్ళే ట్రైన్స్ని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురావచ్చు. అంటే విజయవాడకి టచ్ అవ్వకన్నా చేయడం వల్ల ఏంటంటే విజయవాడ డీకంజెస్ట్ అవుతుంది. ఇది మెయిన్ బేసికల్గా సికింద్రాబాద్ కనెక్ట్ అవుతుంది. సికింద్రాబాద్ కనెక్ట్ అయిందంటే ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ ప్రతి స్టేషన్కి కనెక్ట్ అవుతుంది. రాయనపాడు రైల్వే స్టేషన్ మీదుగా ప్రస్తుతం రోజుకు 12 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎన్ఎస్జీ
5 కేటగిరీలో ఈ స్టేషన్ ఉండగా దివ్యాంగ బుకింగ్ కౌంటర్, ప్రత్యేకమైన ర్యాంపులు, ప్లాట్ఫామ్ స్తంభాలపై కాంట్రాక్ట్ పెయింటింగ్, ప్రత్యేక టైల్ ఫ్లోరింగ్ అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు వెయిట్ చేసేందుకు 192 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ప్రీమియం ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ హాల్ను నిర్మించారు. మాడ్యులర్ టాయిలెట్లతో పాటు దివ్యాంగులకు కోసం ప్రత్యేక టాయిలెట్లను నిర్మించారు. 310 స్టెయిన్లెస్ స్టీల్ ప్యాసింజర్ సీటింగ్ కుర్చీలు, తాగునీటి కోసం 20 వాటర్ బూత్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, లిఫ్ట్లు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. 651 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్కింగ్ ప్లేస్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికుల భద్రత ప్రాధాన్యత ఇస్తూ స్టేషన్ అంతటా సీసీటీవీలు ఏర్పాటు చేశారు. మొత్తం ఇప్పుడు 3 శాటిలైట్ స్టేషన్స్ అండి. రాయనపాడు ఒకటి, గన్నవరం ఒకటి, గుణదల ఒకటి. గుణదల మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అది డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు అమృత్ స్టేషన్ ఇది ఇనాగ్రేషన్కి రెడీగా ఉన్న స్టేషన్. ప్లస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా ఇప్పుడు మీకు చూస్తే 9 pairs ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ ఆగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ ఆర్ స్టాపింగ్ ఇన్ ద నైట్స్. రాత్రిపూట ఉన్నాయి కాబట్టి కొంచెం ఆక్యుపెన్సీ తక్కువ ఉంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఆక్యుపెన్సీ పెరిగి ఈ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఈ 9 ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డైలీ ఉన్నాయి, నాన్ డైలీ ఉన్నాయి, ప్లస్ ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో దీని ఆక్యుపెన్సీ పెరిగిన తర్వాత నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కూడా పెంచుతాం. ఇక్కడ వాటరింగ్ ఫెసిలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. అంటే ఏదైనా ట్రైన్ టువర్డ్స్ విశాఖపట్నం, విజయవాడ టచ్ కాకపోతే ఇక్కడే వాటరింగ్ చేసుకొని వెళ్ళిపోయాడుగా. ఎందుకంటే ఇది మిస్ అయితే మళ్ళీ మీకు రాజమండ్రి వరకు ఉండదు వాటరింగ్. కాబట్టి ఇక్కడ చేసామనుకోండి వాటరింగ్ కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి, ప్లస్ ప్యాసింజర్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఫేజ్ 1 ఇప్పుడు ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఇది ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళు ఎస్టిమేట్ అన్ని వేశారు, అంతా అవుతా ఉంది. షార్ట్లీ అది కూడా స్టార్ట్ అవుతుంది. రాయనపాడుకు కొండపల్లి ప్రాంతం దగ్గర కావడంతో కొండపల్లి బొమ్మల చిత్రాలను స్టేషన్ ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఫేజ్ 1లో మొదటి ఫ్లామ్ లోని అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ 340 మీటర్ల కొత్త ప్లాట్ఫామ్ ను, షెల్టర్ ను నిర్మించారు. ప్లాట్ఫామ్ 2, 3లు ఫేజ్ 2లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 1300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ల ఆధునీకరణను చేయాలని కేంద్రం 2023లో నిర్ణయించింది. దీంతో రాయనపాడు రైల్వే స్టేషన్కు మహర్దశ పట్టింది. రైల్వే స్టేషన్ అంటే ఇలాగే ఉంటుంది అనే పదానికి అర్థాన్ని జరిపేస్తూ అధునాతన సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి అమృత్ భారత్ పథకంలో రూపొందిస్తున్న అమృత్ భారత్ స్టేషన్లు. అతి త్వరలో అమృత్ భారత్ స్కీమ్లో నిర్మించిన రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, రాయనపాడు నుంచి.